మీరు ఎందుకు ఫిక్స్ అయ్యారు మ్యారేజ్ అసలు చేసుకోవద్దని? ఫిక్స్ అయ్యారంటే కొన్ని ఇన్స్టెన్స్ వల్ల కొన్ని అనేది మైండ్లో మెయిన్ ఏంటంటే లైఫ్లో ఏమి సెట్ అవ్వలే. ఫర్ సపోజ్ మ్యారేజ్ అంటే నాట్ ఈజీ. అది తను కొత్త పర్సన్, తను ఏం వచ్చినా సరే తను ఏమీ కాకుండా చూసుకోవాలి, ఏం లోటు లేకుండా చూసుకోవాలి. మన దగ్గర పైసలు ఉండవు, మనం ఎలా అలా తిరుగుతాం, మనం సెల్ఫ్గా బతుకుతాం. తను వచ్చిందంటే ఒక పర్సన్ యాడ్ అయినట్టు కుటుంబంలో. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటంటే అది కనిపించకూడదు ఆ ల్యాగ్ అనేది. ఆ ల్యాగ్ వచ్చిందంటే అది అలా సాగుతూనే ఉంటుంది. అది ఉండకూడదని ఒక్క దాంతోనే ఆగా నేను. తర్వాత నాకు అర్థమైంది ఇలాంటి పర్సన్ వస్తే లైఫ్ ఈజీగా మూవ్ అవుతుంది, టర్న్ అవుతుందని. ఓకే, యా ఈజీగా నేను ఎప్పుడైనా చెప్తా ఈ విషయం ఎక్కడైనా సరే. ప్రతిసారి సామెతలతో నేను మ్యారేజ్ కాకముందు నేను ఎక్కువ తనకి ఇంట్రెస్ట్గా చేసి కాల్ చేసి మాట్లాడు. మ్యారేజ్ అయిన కాడి నుంచి సామెతలతో చంపేస్తాడు. అంటే మన ఫీలింగ్స్ వాళ్ళకి సామెతలా ఉంటాయి. దట్స్ ఆకాశం కనిపించకుండా పోవచ్చు, నా ప్రేమ ఎప్పటికీ నీతో అంతే ఉంటుంది. తెలిసి కవర్ చేసుకోవడానికి అనుకుంటా. ఏదైనా నేను ఒక వర్డ్ అడిగినప్పుడు మాట కవర్ చేసి ఆ మాట దాటేసి. ఇప్పుడు మీకు చెప్తాను ఎలా ఉంటుందంటే, గుప్పిట్లో నీరు గుండెల్లో ప్రేమ ఆపిన ఆగదంటే దట్ ఈస్ ట్రూ అడా కాదా? మీరు చెప్పండి. నేను అదే తనతో చెప్తే ఇవన్నీ సామెతలు చెప్తున్నాను. నిజంలో లేపు అడిగినా నీ మీద ప్రేమ ఉందని చెప్తాను, పళ్ళ గుద్ది మరీ చెప్తాను, కళ్ళు మూసుకొని చెప్తాను. అలాంటి నేను ఏదన్నా అడిగి